ఫ్రెండ్స్, గుడ్లు పెట్టి పాలిచ్చే జంతువు గురించి మీకు తెలుసా? దీని పేరు ప్లాటిపస్. ఇది ఆస్ట్రేలియాలో కనిపించే వింత అరుదైన జంతువు. ఇది ఒక పక్షి, సరీసృపం మరియు క్షీరదం. అసలు దీనిని వింత జంతువు అని ఎందుకు అంటారు మరియు దీనిలో ఉండే స్పెషాలిటీస్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జంతువు డైనోసార్ కాలం నాటివి. ఇవి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని నదులు, సరస్సుల వద్ద మరియు టాస్మానియా దీవిలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ముక్కు బాతు ముక్కును పోలి ఉంటుంది. దీని తోక ఉత్తర అమెరికాలో ఉండే బీవర్ ఎలుక తోకలా ఉంటుంది. దీని పాదాలు ఓటర్ అనే క్షీరదాన్ని పోలి ఉంటాయి. నిజానికి క్షీరదాలు పిల్లల్ని కంటాయి, కానీ ప్లాటిపస్ మాత్రం సరీసృపాల విధంగా గుడ్లు పెడతాయి. వాస్తవానికి గుడ్లు పెట్టే జంతువులు పిల్లలకి పాలు ఇవ్వడం కుదరదు, కానీ ప్లాటిపస్ మాత్రం తన పిల్లలకి పాలు ఇవ్వగలదు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మిగతా జంతువులలాగా కాకుండా దీని చర్మం నుండి పిల్లలకు పాలు ఇస్తుంది. చర్మం నుండి కారే పాలను పిల్లలు తాగుతాయి. అందుకే దీనిని పక్షి మరియు సరీసృపం అంటారు. ఇది గాల్లో ఎగరలేదు, కానీ నీటిలో వేగంగా ఈదగలదు. ఇవి నీటిలో ఉండే చిన్న చిన్న చేపలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వాతావరణ మార్పులు, నదుల కాలుష్యం వల్ల రోజురోజుకి వీటి సంఖ్య తగ్గుతుంది. ప్లాటిపస్లను సంరక్షించుకోవలసిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వింత జంతువు గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.